బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఉదయం 10 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే తరపున 6, కాంగ్రెస్ నుంచి 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 59 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీలు కాకుండా తమిళనాడులో కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాలలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చెన్నైలోని అన్ని దేశాల రాయబారులను ఆహ్వానించారు. మరికొద్దిసేపట్లో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. వారి శాఖలను కేటాయిస్తూ జాబితాను విజయ్ గవర్నర్కు పంపారు. అయితే కాంగ్రెస్ మంత్రులపై ఇంకా క్లారిటీ రాలేదు. బల నిరూపణ తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుంది. సీఎం విజయ్ దగ్గర హోం, ప్రజాపాలన శాఖ తన దగ్గరే ఉంచుకుంటారు. టీవీకే కీలక నేత సెంగొట్టయాన్కు పీడబ్ల్యూడీ శాఖ కేటాయించారు. ఆదవ్ అర్జున్కు క్రీడలు, ఎక్సైజ్ డిపార్ట్, వెంకటరామన్కు స్కూల్ ఎడ్యుకేషన్, ఎన్ ఆనంద్కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు ఇచ్చారు. సిటిఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖ, రాజమోహన్కు ఆదిద్రవిడ వెల్ఫేర్, అరుణ్ రాజ్కు కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు కేటాయించారు. మరో 2 కాబోయే మంత్రులు ఎస్ కీర్తన, టీకే ప్రభు శాఖలు కేటాయించాల్సి ఉంది. మరి కాసేపట్లో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్. రైట్, ప్రస్తుతం మనం స్టేడియం ముందర ఉన్నాం. సి జోసెఫ్ విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి మొత్తం అంతా కూడా రంగం సిద్ధమైంది. పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య, ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాట్ల మధ్య విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో విజయ్ ఇక్కడ రాబోతున్నారు. సో 10 గంటల 15 నిమిషాలకు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నటువంటి నేపథ్యంలో స్టేడియం చుట్టూ అంతా కూడా భారీ హంగామా ఉంది. చాలా మంది ఫ్యాన్స్ తో మాట్లాడాం. తమ దేవుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కళ తమది అని చెప్పి చాలా మంది అభిమానులు ఎన్టీవీతో మాట్లాడారు. వారు తాము ఒక హర్ట్ లాగా ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, దళపతిగా విజయ్ని ఇక్కడ కొలుస్తారు. విజయ్ దళపతిగా అంటే హృదయ దళపతిగా ఆయన్ని కొలుస్తారు. తను సీఎంగా కాబోతున్నటువంటి ఈ నేపథ్యంలో చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా తమ క్రియేటివిటీని, తమ అభిమానాన్ని అంతా చాటుకుంటూ వేరు వేరు రూపాల్లో కూడా మొత్తం అంతా ఇక్కడ హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో నింపేశారు స్టేడియం చుట్టూ కూడా. రైట్, తమిళనాడు ప్రభుత్వం కొలువు తీరబోతుంది. అనేక అవంతరాల మధ్య, అనేక ట్విస్ట్ల మధ్య, అనేక సస్పెన్స్ థ్రిల్లర్ షోల మధ్య కూడా మొత్తం తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. విజయ్ జోసెఫ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి 10 గంటల 15 నిమిషాలకి ముహూర్తం ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు టీవీకేకి సంబంధించిన మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. టీవీకేకి సంబంధించిన మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత చెప్పినా కానీ వారిలో ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, వారికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అంతా కూడా బల నిరూపణ అయిన తర్వాత కేబినెట్ విస్తరణలో దీనికి క్లారిటీ వస్తుందని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పటి వరకు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి టీవీకే ఎమ్మెల్యేలో దాదాపు ఎక్కువ మంది, దాదాపు 5 మంది వరకు గ్రేటర్ చెన్నై సిటీ నుంచి గెలిచినటువంటి వారే. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఇది మంత్రులు వెళ్ళడానికి, కాబోయే మంత్రులు వెళ్ళడానికి, ఎమ్మెల్యేలు వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి వీఐపీ మార్గం. ఈ మార్గం ద్వారానే వారంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కొద్దిమంది ఎమ్మెల్యేలందరికీ కూడా స్పష్టంగా ఈ గేట్ ద్వారానే వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో వివిఐపీ గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి కూడా మీరు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో அரசு ஏற்பாடு எப்படி இருக்கு சார்? ரொம்ப நாள் தமிழக மக்களுக்கு கிடைத்த மிகப்பெரிய வெற்றி, வாழ்த்துக்கள். తమిళ ప్రజలకు ఇది విజయం, వారు విజయంగా మేము భావిస్తున్నాం. వారు ఇచ్చినటువంటి విజయాన్ని దళపతి విజయ్ కి అంకితం చేస్తున్నాం కనుక మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని వారు చెప్తున్నటువంటి దృశ్యాలు. సో ఎమ్మెల్యే, అతను స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే, వారందరికీ కూడా ఈ గేట్ ద్వారానే లోపలికి వెళ్లాలని చెప్పారు. సో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి టీవీకే పార్టీ ఎమ్మెల్యేలో ఎక్కువ మంది అంతా ఫ్రెష్ ఫేస్, ఒక సెంగొట్టయాన్తో పాటు మిగిలిన వారంతా కూడా కాంపిటేటివ్. సో
విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మంత్రుల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కంప్లీట్గా పర్వాలేదు, షో ఇట్. సో అని చెప్పి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్విటేషన్స్ మొత్తం అంతా కూడా తమిళనాడులో సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే, తమిళ్, ఇంగ్లీష్లో. Sir, any engine on the person? Pondicherry. Pondicherry. Let me know how you are feeling about it. Yes, I am a very good feeling for him. Okay, you are a fan of Vijay? Yeah, only fans of him. Okay, right. పాండిచేరి నుంచి కూడా అభిమానులు పాసులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ ఆ యొక్క ప్రమాణ స్వీకారాన్ని నేరుగా చూడాలని అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 50,000 మంది అభిమానులకు మాత్రమే పాసెస్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 5,000 నుంచి 5,800 మందికి మొత్తం అంతా కూడా వివిఐపీలని ఇన్వైట్ చేశారు. వారందరూ కూడా వచ్చే మార్గంగా ఈ గేట్ లో ఫిక్స్ చేశారు. దాదాపు 10,000 మంది తమిళనాడు పోలీసులంతా కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. వారితో పాటు దీనికి సంబంధించినటువంటి అంబసీలు ఎవరైతే తమిళనాడులో చెన్నై హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారో ఆ అంబసీలకు సంబంధించినటువంటి అంబాసిడర్లందరినీ కూడా వివిఐపి కింద ట్రీట్ చేస్తూ వారికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఇక్కడ ఇన్వైట్ చేసినటువంటి నేపథ్యంలో 10 గంటల 17 నిమిషాలకి జోసెఫ్ విజయ్ అనే సూపర్ స్టార్ తమిళ సిల్వర్ స్క్రీన్ మీద కాసులు కురిపించినటువంటి తమిళ సూపర్ స్టార్ మరికొద్ది గంటల్లో 10 గంటల 16 నిమిషం నుంచి తమిళనాడు సీఎంగా, ఆయన 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతకుముందు తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంజీఆర్, తర్వాత జయలలిత, అలాగే రచయితగా కరుణానిధి వచ్చారు. వారంతా కూడా ప్రజాపాలన చేశారు. అయితే 59 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీలు కాకుండా అన్నా డిఎంకే కాకుండా తొలిసారిగా మూడవ పార్టీ వ్యక్తి సీఎం అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొనుంది. తమిళ రాజకీయాల్లో ఇది చాలా పెద్ద హిస్టరీగా మనం భావించాలి. విజయ్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గత 5 రోజులుగా ఎదుర్కొన్నటువంటి హడిల్స్ అన్ని కూడా చూసాం. ట్విస్టులు జరిగాయి. భారీగా ఒక థ్రిల్లర్ సినిమాని తలపించేలాగా ఈ యొక్క ప్రమాణ స్వీకారము, ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియ అంతా జరిగింది. అదంతా చూసాం. సో మరికొద్ది సేపట్లో ఫ్యాన్స్ అంతా కూడా వీరందరూ మొత్తం అభిమానులు తమకు వచ్చినటువంటి ఇన్విటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యాన్స్ క్లబ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వారందరూ ఇక్కడ చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారానికి మొత్తం అంతా రంగం సిద్ధమైంది. ఆ హోదాలో విజయ్ సెక్రటరియట్ లోకి వెళ్లి సీట్లో కూర్చోవాలంటే బల నిరూపణ పూర్తి చేసుకున్న తర్వాత మొత్తం ఫ్లోర్ టెస్ట్ లో ఆ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత సీఎంగా వెళ్లి ఆయన కూర్చుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. 13వ తేదీన బల నిరూపణకి ముహూర్తం ఫిక్స్ చేశారు గవర్నర్. ఈలోగా ఏవైతే పార్టీలు వామపక్షాలు 4 స్థానాలున్నాయి, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలున్నాయి, ఆ తర్వాత వీసీకి 2 స్థానాలున్నాయి, ఆ తర్వాత ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో చివరి నిమిషంలో మద్దతు ఇచ్చినటువంటి పార్టీ. సో ఓ రకంగా మొత్తం 120 ఎమ్మెల్యేలతో ఆయన ఫ్లోర్ టెస్ట్ లో నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫ్లోర్ టెస్ట్ లో కనుక పాస్ అయితే ఇక ప్రభుత్వంలో దీనికి సంబంధించి మరింత పాలన వేగవంతం చేయడానికి అవకాశం ఉంది. రైట్, విజయ్ ఎలాంటి సంతకం చేయబోతున్నాడు? ప్రమాణ స్వీకారంగా చేయబోతున్నటువంటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ తొలిసారిగా వెట్రి పయనం అనే స్కీమ్, అంటే విజయ ప్రయాణం, అంటే మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి అవకాశమైనటువంటి హామీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ద్వారా వెట్రి పయనం అనే పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్కీమ్ నడుస్తుంది. మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రతి మహిళకు 2,500 రూపాయలకు సంబంధించి ప్రతి నెల ఉపాధి పథకం కింద ఇచ్చేలాగా కూడా అది డిజైన్ చేశారు. కానీ దాని మీద సంతకం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా చేస్తే వచ్చే ఇబ్బందుల కన్నా ఆ తర్వాత మొదట ఈ స్కీమ్ మీద సంతకం చేస్తే మేలని చెప్తున్నారు. సో ఎమ్మెల్యే కూడా లోపలికి నడుచుకుంటూ ఫ్యాన్స్ తో కలిసి వెళ్తున్నారు. యారు ఎమ్మెల్యే ఇవరా Sir, how you feel? No, how you feel about this? You are going Absolutely. One second, I'll finish up Just okay, it's okay. It's a great feeling. It's a great feeling. Right. అభిమానులతో ఎమ్మెల్యే ఆయన అభిమానులు తనకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సెలెక్టెడ్ అభిమానులంతా కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సో మరికొద్ది గంటల్లో తమిళనాడులో ద్రవిడ పార్టీలు కాకుండా కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి 2.5 ఏళ్లకే అధికారంలోకి వచ్చినటువంటి మాస్ సినిమా హీరో, తర్వాత కలెక్షన్ వసూళ్లు కురిపించినటువంటి మాస్ హీరో, తమిళ సినిమాకు రికార్డు కలెక్షన్స్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేలాగా వసూళ్లు చేసినటువంటి మాస్ హీరో విజయ్ సినీ నటుడి నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్షణంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా వస్తున్నారు. విజయ్ పార్టీ గుర్తు సింబల్ ఏదైతే ఉందో ఎరుపు,
పసుపు ఎరుపు తర్వాత 2 ఏనుగులు ఉన్నటువంటి యొక్క జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ కూడా ద్రవిడ పార్టీల తర్వాత అన్నా డిఎంకే 2 ఆకులు, ఉదయించే సూర్యుడు డిఎంకే పార్టీ, ఈ 2 పార్టీలు కాకుండా తమిళనాడులో తొలిసారిగా విజయ్ పార్టీ ప్రభుత్వ స్వీకారం ఏర్పాటు చేసి ప్రమాణం చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పోర్ట్ఫోలియోలతో సహా కంప్లీట్ అయిన తర్వాత 13వ తారీఖు ఫ్లోర్ టెస్టుకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రచించాలన్న దానికి సంబంధించి అటు కాంగ్రెస్ తర్వాత వామపక్షాలు సివికే తర్వాత ఐయుఎంఎల్ నేతలతో కూడా ఈరోజు సాయంకాలం భేటీ అయ్యే అవకాశం ఉంది. 13వ తారీఖు ఫ్లోర్ టెస్ట్ ఉంది. తొలి సంతకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెట్రి పయనం అనే పేరుతో సంతకం చేస్తారని మనకు అందుతున్నటువంటి సమాచారం. 10:15 విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన 9:15 ఆయన ఉన్నటువంటి ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి 10 గంటలకు చేరుకుంటారు. రైట్. థ్యాంక్ యూ దినకర్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్.